ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. పీసీపల్లి మండలం దివాకరపురంలో స్థాపించే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినేర్పాట్లను కలెక్టరు తమీం అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టరు ఆర్ గోపాలకృష్ణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన మార్కాపురం, గిద్దలూరులలో కూడా రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరువు ఛాయలు, వలసలు ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిశ్రమలు రావడం వలన ఉపాధి లభిస్తుందని, అభివృద్ధి జరిగి భూముల విలువ పెరుగుతుందని, రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. పలు కంపెనీలు ఈ ప్రాంతంలో తమ యూనిట్లు పెడతామని ముందుకు వస్తున్నాయన్నారు. కలెక్టరు మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా శాఖలవారీగా తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ మరియు బీసే దేవానంద్, జెడ్పీసీఈఓ చిరంజీవి, డీడబ్ల్యూఎంఏపీడీ జోసఫ్ కుమార్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతరాధికారులు పాల్గొన్నారు. మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రతినిధులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది. ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వస్తే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టేప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ఉగ్రనరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు, చేర్పులు, అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడంలోనే ఒక శుభపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.